విధంగా నరేంద్ర మోడీ మీటింగ్ కూడా అడ్డంకి తొలగినట్టు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. రైట్ సార్. సార్, ఇరాన్ పై అమెరికా భీకర దాడి నేపథ్యంలో శాంతి ఒప్పందం లేనట్లేనా? ట్రంప్కి ఇది ఒక గందరగోళంగా చెప్పొచ్చు. ఎస్ అండి, ఇప్పుడు మే 7 నుంచి మే 8 48 గంటల పాటు మళ్ళీ ఫ్లేర్ అప్ అంటే ఇటు ఇరాన్కి అటు ఇజ్రాయెల్కి వందలాది మిసైల్స్ డ్రోన్లు ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ యుద్ధం చేశారు. ఈ యుద్ధాన్ని ఆపింది డొనాల్డ్ ట్రంప్. కానీ ఈ యుద్ధాన్ని ఆపి మళ్ళీ 48 గంటలు తిరగకుండానే ఇదే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం మొదలెట్టారు. ఏం జరుగుతుందో అసలు డొనాల్డ్ ట్రంప్ మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన వాట్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా గందరగోళమైన పరిస్థితి. అరే, ఇజ్రాయిల్ ఇటు ఇరాన్కి యుద్ధాన్ని ఆపి తాత్కాలికంగా ఆపిన వ్యక్తే మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడం ఎందుకు ఆయన చెప్తున్నాడంటే, మా అపాచీ హెలికాప్టర్ని వాళ్ళు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో వెళ్తున్న సెంట్రీ అంటే వెళ్తున్న దాన్ని వాళ్ళు పేల్చేశారు కాబట్టి మేము అటాక్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్, తర్వాత మళ్ళీ మిసైల్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిసైల్స్ ఇరాన్ ముఖ్యంగా క్వెష్మ్ ఐలాండ్ నుంచి, తర్వాత ఈ కోస్టల్ ఏరియాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల మీద, న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించిన సిటీస్ మీద అమెరికా విస్తృతమైన దాడులు చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా డ్యామ్స్ను కూడా అది పేల్చుతుంది, విద్యుత్ కర్మాగారాలను తెలుస్తుంది. అంటే ఇరాన్ని మేము నాశనం చేయబోతున్నాం, తప్పనిసరిగా అది శాంతి ఒప్పందానికి వస్తే సరే, లేదా మేము నాశనం చేస్తామంటూ ఇప్పుడు ఇరాన్ మీద డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం అనేది మనకు కనపడుతుందన్నమాట. ఇది చాలా డేంజర్. అంటే మళ్ళీ యుద్ధం మొదలైందంటే ఇప్పుడు IRGC కూడా, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఆఫ్ ఇరాన్ కూడా ఏం చెప్తుందంటే, ఇంకా మేము శాంతి చర్చలు అమెరికాతో చెయ్యం, యుద్ధమే చేస్తాం, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు శాంతి అనే పేరు చెప్పి అటాకులు చేపిస్తావు, అటు ఇజ్రాయెల్తో నువ్వే చేపిస్తున్నావు, మళ్ళీ గల్ఫ్ దేశాల మీద మమ్మల్ని రెచ్చగొడుతున్నావు, నువ్వు కూడా అటాక్ చేస్తున్నావు, నీ ఆర్మీ ఇక్కడే డిప్లాయ్మెంట్ ఉంది, శాంతి చర్చలకి మీనింగ్ ఏంటి? కాబట్టి నో పీస్ డీల్, అసలు శాంతి చర్చలు మొత్తం అది ఆపేసి ఇప్పుడు అది కూడా యుద్ధానికి సిద్ధమైంది. అది కూడా మిసైల్స్, వేలాది మిసైల్స్ని, వేలాది డ్రోన్లు రెడీ చేసుకుందని తెలుస్తుంది. భయానకమైన యుద్ధానికి రెడీ అవుతుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఇరాన్ యుద్ధం ఇంకా నో పీస్ డీల్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే అహ్మద్ వాహిదీ ఆయన బతుకున్నారా లేదని తర్వాత క్వశ్చన్. ఇప్పుడు IRGC ఏంటంటే టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్ యాటిట్యూడ్లో, అది కంటికి కన్య అనే యాటిట్యూడ్లో అది పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు శాంతి చర్చలు చూస్తే స్తంభన, ముఖ్యంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్, గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ మీద ఇది చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం కూడా సీరియస్గా లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు మీడియాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ కూడా అది కుయుక్తులు, తన స్వార్థం అది చూసుకుంటుంది. కాబట్టి ఇటు ఇరాను ఇటు అమెరికాల మధ్య శాంతి చర్చలు చక్కగా కొనసాగే, డైరెక్ట్గా జరిగే చర్చలు అయితే కొనసాగవు, బట్ ఇండైరెక్ట్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయి, అవి ఫ్రూట్ఫుల్ ఇవ్వడంలే. ఈ మధ్యలో యుద్ధ వాతావరణం. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు కూడా యుద్ధమే కొనసాగించాలని ఆయనకు యుక్తులు ఆయనకి, ఇటు హౌతీసు హిజ్బుల్లా ఏంటంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. కాబట్టి ఇరాన్ చూస్తే IRGC, అక్కడ గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు, అక్కడ కూడా పవర్ స్ట్రగుల్ మొదలవుతుంది. అమెరికా అధ్యక్షుడి పరిస్థితి చూస్తే అసలు ఏం చేయాలని ఒక క్లారిటీ లేదు అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఇరాన్తో ఏ మాత్రం కనపడడం లేదు. ఇక ఇరాన్ వెనకాల ఇప్పుడు పుతిన్, చైనా, ఈ గేమ్లో ఏంటంటే శాంతి చర్చలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి, అటువంటి వాతావరణం అక్కడ కనపడడం లేదు. కాబట్టి ఈ శాంతి ఒప్పందం కుదరడం అనేది ఇంకా సాధ్యం కాని పరిస్థితి అక్కడ దాపురించింది. ఈ మధ్యలో IRGC విస్తృతంగా ఆయుధాలు పోగేసుకోవడం. కాబట్టి అక్కడ శాంతి చర్చలు కుదరాలి అంటే కేవలం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పెట్టిన ఆంక్షలకి లొంగి ఆయన శాంతి ఒప్పందం చేసుకుంటేనే ఇది అవుతుంది తప్పితే ఎట్టి పరిస్థితులు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం లేదు. భీకర యుద్ధం అయితే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. రైట్ సార్. జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్ దేశంలో పర్యటన నేపథ్యంలో